హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు మన యూట్యూబ్ మానిటైజేషన్ పార్టీ అనమాట. యాక్చువల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయినాక అనుకున్నాం కానీ డాలర్ సింబల్ చూపించాక వెళ్దాం అనుకున్నాం. సో మొత్తానికి ఇంకా ఏదో ఒకటి పోస్ట్పోన్ అవుతూ ఉంది. రేపు అర్జెంట్ ఉంది, ఎల్లుండి అర్జెంట్ ఉంది అంటూ. బట్ మొత్తానికి సండే రోజు అయితే వీళ్ళిద్దరు కొంచెం ఇంటి దగ్గర ఉంటారు కదా, మరీ లేట్ కాకుండా అలా బాగుంటుంది అని చెప్పి సండే అయితే ప్లాన్ చేసాం. మొత్తానికి ఈరోజు చాలామందికి డౌట్స్ ఉంది, మీ చెల్లెలు మీరు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేది నేను చెప్తా ఈ వీడియోలో. నేను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అండ్ వాట్సాప్లో నార్మల్గా ఆర్డర్ చేసినప్పుడు కూడా అడుగుతారు. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తా. ఇది శ్రీ అంకపూర్ రుచులు. మీకు మేబీ చింతల్లో ఉండే వాళ్ళకైతే చింతల్ ఐడిపిఎల్ ఈ మొత్తానికి మేబీ తెలిసి ఉండొచ్చు. చాలా మేము నాకు తెలిసే ఫ్యామిలీ అంటే ఇక్కడికి వెళ్తాం మోస్ట్ ఆఫ్ ది. క్రిటింగా ఇవి ఉన్నాయి బట్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. దానికంటే కూడా ఇది ఏదో మన సొంత రెస్టారెంట్ అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. శాన్వి బ్యాగ్ ఏంటంటే వాళ్ళ చిన్న తమ్ముడు కోసం. చిన్న తమ్ముడు అంటే మూడో తమ్ముడు అనమాట, రెండో తమ్ముడు కాదు, ఆదిత్య కాదు, మూడో తమ్ముడు. లత చిన్న కొడుకు. దాంట్లో పాల డబ్బా, పాల పౌడరు, మిల్క్ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి, వాటరు, అవి ఆ బ్యాగ్లో వేసుకొని తగిలించుకొని తిరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ లుక్ ఉంది కదా, ఈ లుక్ అనేది ఎందుకో నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా రెస్టారెంట్ కూడా, ఫుడ్ కూడా అండ్ బిల్ కూడా, ఐ మీన్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఈ రెస్టారెంట్లో అయితే. అండ్ దీంట్లో ఉన్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏదన్నా ఉందంటే ఈ గ్రిల్స్. ఇక్కడ కూర్చుంటే పిల్లలు ఈజీగా కింద పడిపోతారు ఆ హోల్స్లో నుంచి. అసలు నాకు అది పెద్ద ఫోబియా ఇలాంటివి చూసినప్పుడల్లా. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కాదు చెప్పాలంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం. ఇలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు నేనైతే అటు కూర్చొని శాన్విని అట్లా చూస్తూ ఉంటుంది ఊరికి. ఇట్లా చూడడానికి పిల్లలు ఏంటంటే మంచి పిల్లలు అనే కాదు, మనం కూడా వ్యూ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. సో అట్లా వీళ్ళే అనమాట మన ఫ్యామిలీ. చెల్లెలు వాళ్ళ హస్బెండ్, వాడు నా క్లాస్మేట్. చిన్నప్పుడు 5th వరకు నా క్లాస్మేట్ అనమాట. మా ఊరే అండ్ మా అత్త కొడుకే. అలా అని లవ్ మ్యారేజ్ కాదు. పాపం వాళ్ళు ఇద్దరికి ఒకరికొకరు తెలియని కూడా తెలీదు పెళ్ళయ్యేంతవరకు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అనమాట. 5th తర్వాత ఒక 7th 8th 10th బిలో చూసా. ఆ తర్వాత నేను కూడా చూడలేదు వాడిని, ఎందుకంటే నాకు తెలియదు. వాళ్ళు కంప్లీట్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మేము ఊర్లోనే ఉండేవాళ్ళం కాబట్టి తెలియదు అనమాట. ఇక్కడ హేమంత్ ఏడుస్తుంటే ఓదారుస్తుంది లత, అందుకనే అన్నిసార్లు అవుతుంది. మామూలుగా అయితే ఇంకా కొట్టుకోవడమే ఉంటుంది అనమాట ప్రేమ చూడడం కంటే వీళ్ళ చేసే పనులకి. అండ్ లోపలికి వెళ్ళేసి క్యూషన్ అవి ఉంటాయి కదా, క్యాబిన్ ఎలా ఉంది, ఏదైతే సరిపోతుంది మా అందరికని చూస్తున్నారు. వీడైతే కొంచెం డల్గా ఉన్నాడు, వీడు అప్పుడే నిద్ర లేచాడు అనమాట. కొంచెం డల్గా ఉన్నాడు అంటే లేచి ఇంకా ఆ క్యాబిన్లోకి వెళ్ళేంత వరకు డల్గా ఉన్నాడు. ఇంకా ఫుల్ ఇది అంటే యాక్చువల్గా మేము మండీ కోసం వెళ్ళలేదు, నార్మల్ టేబుల్ అయితే పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి. ఇంకా చెప్పాలంటే వీడు ఆదిత్య పుట్టక ముందు వరకు చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే శాన్వి హేమంత్ ఇద్దరు పెద్దోళ్ళే, అంటే లత పెద్ద కొడుకు, శాన్వి ఇద్దరు పెద్దోళ్ళే కాబట్టి చాలాసార్లు బయటికి వెళ్ళడము అందరం కలిసి. లత అండ్ లత వాళ్ళ హస్బెండ్ పండుబాబు. లత వాళ్ళ హస్బెండ్ పేరు పండు అనమాట, ముద్దు పేరు. లత వాళ్ళ హస్బెండ్ హేమాంష్, నేను, నా హస్బెండ్ వచ్చిండు మా పతిదేవుడు, నేను మా హస్బెండ్ శాన్వి. ఇంతవరకు ఎక్కువ కలిసే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఆదిత్య పుట్టిన తర్వాత నుంచి ఈ కలిసి వెళ్ళడం కొంచెం ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళాలనుకో వాడిని లత వాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాడిని తీసుకొని వెళ్ళలేము. ఏదో కొంచెం ఇప్పుడు చార్మినార్ అలాంటి ప్లేస్లకి అసలు వెళ్ళలేము. ఇదేంటే చాలా దగ్గర ఉంటుంది మాకు, చాలా నియర్ బై. ఇంకా చెప్పాలంటే వాకింగ్ డిస్టెన్స్. సో అంత దగ్గరలో ఉంది కాబట్టి బుడ్డోడిని కూడా తీసుకెళ్ళాం. అసలు వాడు ఇంకా చిన్న బుడ్డోడు పుట్టిన తర్వాత అయితే ఇంకేం లేదు. ఈ మంతా పిన్ని కూతురు అలాగే ఉంటుంది. బయటికి పోతే మీలా ఎంతమంది పిల్లలు ఇలా చేస్తారు. నార్మల్గా బాగుంటుంది, నాకు పెద్ద రిస్క్ ఏం పెట్టదు అసలు. ఇప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి కూడా నీట్గా నిద్రపోతుంది, లేసిద్ది. ఏమైనా మనం కోపడినా త్వరగా భయపడిపోయిద్ది. అట్లా ఎక్స్ట్రా ఏం చేయదు. వీడే అనమాట మా చిన్న బుడ్డోడు. ఎంత ప్రశాంతంగా నిద్రపోయాడంటే అంత ప్రశాంతంగా నిద్రపోయాడు. అసలు ఏం కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు. మంచిగా మేము తిని మొత్తం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు లేచాడు అనమాట. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇక ఒక చిన్న క్యాబిన్ తీసుకున్నాం ఫస్ట్. ఆ చిన్న క్యాబిన్ వద్దని మేనేజర్ ఉంటారు కదా, మేనేజర్ ఉండి మేము అక్కడే ఉంటామంటే వద్దు, ఇక్కడ పెద్ద క్యాబిన్ ఉంది, మీరు అక్కడ మంచిగా రండి, మంచిగా ఉంటుంది మీకు, రండి అని చెప్పి తీసుకొచ్చారు. హాయ్ చెప్తున్నాడు హేమాంష్. వాడు లత పెద్ద కొడుకు అనమాట, చెల్లెలు పెద్ద కొడుకు. కింద పడుకో ఉన్నాడు కదా, వాడు చెల్లెలు చిన్న కొడుకు. అండ్ ఈమె శాన్వి
అండ్ పాప మీకు తెలుసు కదా, అండ్ ఆదిత్య కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఇది లత వాళ్ళ హస్బెండ్ అనమాట, ఇది నా హస్బెండ్. ఆల్మోస్ట్ ఇంతవరకు ఇక్కడే ఉంటాం. ఆ చివరిన ఉన్నది అమ్మమ్మ. యాక్చువల్గా ఇంతకుముందు ఇంతే ఉండేవాళ్ళమి. అండ్ తమ్ముడు ఉండేవాడు. మేము ఇప్పుడు 2 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. సో 2 years నుండి కూడా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. రీసెంట్గానే ఒక చిన్న ఏదో మొక్కు ఉందని ఊరికి వెళ్ళాడు అనమాట. వాడు కూడా ఇక్కడే ఉంటాడు నార్మల్గా. ఇక్కడైతే ఫేవరెట్ ఐటమ్ ఈ సూప్ అని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది. ఈ దేంతో చేస్తారు, మండీ సూప్. యాక్చువల్గా ఇది మండీకి వెళ్తేనే ఇస్తారు. బట్ మేము నార్మల్ మండీ కోసం కాదు కానీ ఇంకా సిట్టింగ్ కష్టం అని చెప్పి మండీ క్యాబిన్స్ అయితే బాగుంటుంది అని చెప్పి మండీ క్యాబిన్స్ తీసుకున్నాం అనమాట. సో మొత్తానికి మేమైతే ఒక ఇంట్లో ఉండము. బట్ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కొంచెం పక్కపక్కన ఉండేదన్నమాట. అంటే ఎలా అంటే వాకింగ్ డిస్టెన్స్లో, పక్కపక్కన కాదు వాకింగ్ డిస్టెన్స్లో ఉండేది. ఒక 5 minutes నడిచి వెళ్ళేంత ఉండేది. కావాలనే దూరం తీసుకున్నాం. ఇద్దరం స్టిచ్చింగ్ చేస్తాం కదా, సో ఇద్దరు కస్టమర్స్ ఒకళ్ళే అవుతారు అన్నట్టు చెల్లెలు నేను కావాలని మాట్లాడుకొని కొంచెం దూరం తీసుకున్నాం. అలా అని మరీ అన్కంఫర్ట్గా కాదు, పిల్లల్ని తీసుకెళ్లే విధంగా తీసుకొచ్చే విధంగా అలా తీసుకున్నాం. బట్ తర్వాత లాస్ట్కి ఏమైందంటే, ఇప్పుడు చెల్లెలకి సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి, ఫస్ట్ నాకు డెలివరీ అయ్యేటప్పటికి ఓకే, బట్ చెల్లెలకి సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి అమ్మ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అమ్మ వాళ్ళనే కాదు, అమ్మ ఇక్కడ ఉన్న కూడా వేస్ట్ నిజానికి. ఇంకా నా అప్పుడు తప్పక 2 months ఉంది పాపం. అప్పుడు కూడా తమ్ముడు అక్కడ జాబ్ చేస్తున్నాడు అనమాట కావల్లో. చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా కాదు, అమ్మ లేకపోయినా సరే నేను ఉంటాను కదా, స్నానం చేయించేది ఒకటే మెయిన్గా ప్రాబ్లము. సో స్నానం చేయించడానికి నేను ఉంటాము అని చెప్పి ఒక 4 types స్టార్టర్స్ తీసుకున్నాం. మొత్తానికి ఏంటంటే ఈ చికెన్లో ఒక 2 మెజెస్టిక్, ఒకటి చికెన్ లాలీపాప్స్ కాదు కానీ ఏదో సంథింగ్ చికెన్లో ఇంకొకటి ఏదో చెప్పాము, సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇంకొకటేమో లూజ్ ప్రాన్స్, ఒకటేమో అపోలో ఫిష్. 4 typesలో 4 చెప్పామన్నమాట. సో మొత్తానికి అమ్మ కాకుండా నేను ఉండేలాగా అలా కావాలని సడన్గా మా ఇంటి పక్కన వాళ్ళు ఖాళీ చేశారు. మా ఇంటి పక్కన అంటే ఎట్లా ఉంటుందంటే, విండోలో నుంచి పిల్లోడు వచ్చేంత విండోలో నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆదిత్య కూడా వాళ్ళ కిచెన్ విండో ఉంటుంది కదా, కిచెన్ విండోలోంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అలా అనమాట పక్కన అంటే. సో బట్ మొత్తానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే సేమ్ కస్టమర్స్ అయిపోతారు కదా ఇద్దరికి అన్నట్టే దూరం తీసుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే నా ఒక్కదానికి కంప్లీట్గా ఇద్దరు కుట్టేంత వస్తుంది. సో తనకి మ్యాక్సిమం తన కస్టమర్స్ అందరూ ఎలా అంటే ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంతమంది, అయితే మ్యాక్సిమం కుకట్పల్లి, చందానగర్ అలా వచ్చేవాళ్ళు ఎక్కువ అనమాట. సో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎలాగ పక్కనే కాబట్టి షిఫ్ట్ అయింది, పెద్ద ఇబ్బంది లేదు, దగ్గరే కాబట్టి వస్తారు అన్నట్టు వచ్చేసాము. పైగా మనకి కూడా కస్టమర్స్ చాలా ఎక్కువ పెరిగిపోయారు కాబట్టి ఓకే నో ప్రాబ్లం అనుకున్నాం అనమాట, వచ్చినారు రాపైన. బట్ తన కస్టమర్స్ కూడా కుకట్పల్లి నుండి అండ్ చందానగర్ నుండి ఎలాగో అక్కడికి ఎంతో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ కాబట్టి అక్కడ నుండి వస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది ఇంతకుముందు అని చెప్పాం కదా, సో వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది. పెద్ద ప్రాబ్లం ఉన్నా ఓకే, తనకి వాళ్ళ హస్బెండ్కి మంచి జాబ్ నో ప్రాబ్లం. బట్ మనకంటూ ఒకటి ఉండాలి కదా, మన చేతిలో ఊరికినే ఖాళీగా కూర్చోలేము కదా, అలా అన్నమాట. మనకి స్టిచ్చింగ్ అనేది పైగా చాలా ఇంట్రెస్ట్. తను కూడా చాలా ఎట్లా అంటే చాలా లేటుగా నేర్చుకుంది. వాస్తవానికి నేను నేర్చుకున్నప్పుడు తను నేర్చుకోలేదు, నా పెళ్ళయిన తర్వాత నేర్చుకుంది. బట్ నాకంటే ప్రో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు డిజైనర్ ఫ్రాక్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు ఇంతకుముందే చెప్పా, మా హస్బెండ్ ఏంటంటే ఇంట్లో పని మొత్తం ఎంతైనా చేస్తాడు కానీ మిషన్కి సంబంధించిన వర్క్స్ చేయాలంటే అసలు చెయ్యి ముందుకే పోదు. చెయ్యనని చెప్పడు, మళ్ళీ చేస్తా అంటాడు కానీ ఇంకా చాలా లేటుగా చేస్తాడు. బట్ వాళ్ళ హస్బెండ్ అలా కాదు, అంత జాబ్ హైటెక్ సిటీ నియర్ అనమాట. హైటెక్ సిటీ కొండాపూర్ దగ్గర. అక్కడికి వెళ్ళొచ్చి ఇప్పుడు కుచ్చుళ్ళు వేయాలంటే దారాలు మొత్తం చుట్టడం, లేదా ఇంకా మనం ఇప్పుడు ఐరన్ చేస్తాం కదా, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అలా ఐరన్ చేసుకుంటాం కదా, నీట్ ఫినిషింగ్ అండ్ త్వరగా అయిపోవడం కోసం ఆ ఐరన్ మొత్తము పండుబాబే చేస్తాడు అనమాట. సో తనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 2 పిల్లలు అందులో ఒకటి మరీ చిన్నాడు కదా, అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, అమ్మమ్మ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం ఏం లేదు. చాలా నీట్గా ఉందన్నమాట, మొత్తానికి మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మమ్మ లేకపోతే ఒకటి స్టిచ్చింగ్ లతైనా ఆపుకోవాలి లేదా నేనైనా ఆపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 4 చిన్నపిల్లలు అయిపోయారు, మొత్తం పిల్ల బ్యాచ్ అయిపోయింది. శాన్వి పుట్టినప్పుడు ఫుల్ మొత్తం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలు శాన్వి ఒకటే అనమాట ఆడపిల్ల, మిగతా 3 మగపిల్లలే. మా ముందు జనరేషన్ వరకు మా జనరేషన్ వరకు అంతా ఆడపిల్లలే అనమాట. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు 3 అనమాట ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. అమ్మమ్మకి మగపిల్లలు లేరు. ఆ తర్వాత
మేమిద్దరం ఆడపిల్లలమి. తర్వాత వికాస్ పుట్టాడు. మళ్ళీ ఆడపిల్ల ఏమో అన్నట్టు ఉండింది, బట్ వికాస్ పుట్టాడు. ఆ తర్వాత పిన్నికి 15 ఇయర్స్కి పుట్టినా కూడా పూజీ పుట్టిందనమాట. అట్లా ఆడపిల్లల బ్యాచ్ అనమాట మేము. బట్ ఇంకా మా కిందకు వచ్చేసరికి నాకైతే ఓకే సాన్వి అండ్ ఆదిత్య, బట్ లేకపోతే ఇద్దరు కొడుకులే. అంటే అంటారు కదా సాల్ వస్తుంది అట్లా ఏమో అని, బట్ నాకు సాల్ ఎవరిది లేదు. ఎందుకంటే ఇటు అమ్మకు చూసిన 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లోడు, ఇటు అత్తకు చూసిన 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లోడు. బట్ ఎవరైనా సరే నేనైతే ఓన్లీ 2 అయితే ఖచ్చితంగా చాలు. బట్ 2 కావాలనుకున్నాను. నాకు ఎందుకో ఒకళ్ళు అంతగా ఈ జనరేషన్లో చాలామంది ఒకళ్ళు చాలు, అసలు 2 ఎవరికి వద్దనుకుంటున్నారు. బట్ నాకు సంబంధించినంతవరకు నాకు ఎందుకో 2 పిల్లలు ఉంటే ఇష్టం. అది ఎవరైనా సరే, ఇటు ఆడపిల్లలు 2 ఓకే, లేదా ఇటు మగపిల్లలైనా 2 ఓకే. బట్ మొత్తానికి 2 ఉంటే బాగుంటుంది. మొత్తానికి బిల్ ఎంత అయిందంటే జస్ట్ 1500. జస్ట్ ఎందుకు అంటున్నానంటే 1500ని మేము స్టార్టర్స్ అవి ఎక్కువ తీసుకున్నాం, అండ్ ఒక ఫ్యామిలీ ఏమో బిర్యానీ తీసుకున్నట్టున్నాం. ఎక్కువ అవుతుందని నేను అనుకున్నా, బట్ 1500 అయింది. నార్మల్గా మనకి ఎలా అవుతుందో అలాగే అయింది. స్టార్టర్స్ తిన్నా, బట్ స్టార్టర్స్ ఎక్కువ తిని బిర్యానీ తక్కువ తిని దాంట్లో కూడా కొంచెం మిగిలింది బిర్యానీ. ఇంటికి వస్తున్నా అనమాట. అమ్మమ్మ నేను రాను, మీరు పోండి, బాబుని నా దగ్గర పెట్టంటే వద్దొద్దు అందరం వెళ్ళినట్టు ఉండాలి అని చెప్పి వెళ్ళాం. అందులో ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే తమ్ముడికి కూడా జాబ్ సెట్ అయిపోయింది. సో అది ఇంకా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఈ మానిటైజేషన్ కంటే కూడా వచ్చినాక కామ్గా ఉంటే అవుతుందా? అస్సలు కాదు. ఇవి మనం మీనావి యూట్యూబ్ కస్టమర్ అనమాట. తను పాపం మండే ఖచ్చితంగా పంపించాలి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి, ట్యూస్డే, బట్ ఇప్పుడే పంపించి మీకు ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. కుట్టేసరికి మార్నింగ్ 7:30 అయిపోయింది. ఒకటేసారి అన్నము కూర చేసి పడుకున్నా. బట్ నాకు తెలియదు ఆ రోజు శాండ్విచ్ స్కూల్ లేదని మర్చిపోయాను. నేను యాక్చువల్గా స్కూల్ లేకపోతే పడుకుని పోయేదాన్ని. మొత్తాన్ని చేసి 8:30కి ఏం పడుకున్నట్టున్నా. బాయ్.